ప్రశస్తము భారతముక్క నౌకయో మొదటి శైలము ఉగ్రవాదము ప్రశస్తము భారతమును నౌకయో నౌకయో మొదటి పాదం ఇది రాసి పెట్టుకుంటే తర్వాత తిరిగి ఆవిడ ఇచ్చినటువంటి వర్ణాన్ని ఉత్పలమాలలో చెప్పాం. ఏమిటి వాడు అన్ని కూడా ఉత్పలమాలలో వర్ణిస్తున్నాడు. భారతమెల్ల నౌకయై నౌకయై. ఇప్పుడు ఆశు డాక్టర్ రావిగంటి వసంతన్ గారు. ఈ శక్తికి మేరనేడు దివ్య విధానం అపబోధు ఇంకను సభలు. నేను ఆశువుగా చెప్తే అవధాని గారు ఎందుకు? నమస్కారం. ఆశువులో మాట్లాడు. నమస్కారమే ఆశువు. అందుకని ఆశువుగా వచింపవే సదాశయమూర్తి సుధాంశు కాంతి సత్పేశల కీర్తి నేటి దొరపెత్తనమున్ అవధాన వేదికను. మీరు దొరగారు కాబట్టి ఈ రెండింటికి కూర్చో ఒక పద్యం చెప్పమని నా యొక్క ప్రార్థన. పద్యాలు వినకుండా ఎలా మాట్లాడుకునే వాళ్ళని ఆ పద్యం మీకు కంద పద్యం వినిపిస్తాను. ఊరేగేది చీపురుపల్లి, పేరో సూరకవి, ఇంటి పేరు అడిదమ్మవారు, మీ రాజు పద్యాల్లో మాట్లాడుకోవడం అంటే ఇదే. దాన్ని ఈరోజు దాన్ని సమాంతరంగా నిర్వహిస్తున్నారు మన వసంతన్ గారు. పద్యాల్లో మాట్లాడుకోవడం కొప్పరపు సోదరి కవులు చివరికి వాళ్ళ వేగాన్ని మాట్లాడితే పద్యం అవుతున్నప్పుడు ఇద్దరు ఆ పక్క మంచాల మీద పడుకొని మంగపతి అని వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. ఒక ఆయన చిన్న వంటలు చేసి పెడుతుండేవాడు. ఇది మాట్లాడటం మర్చిపోయినారు పద్యాలు. మాపటి పూటకేది గతి మంగపతి అనేవాడు. వెంటనే వాడు కూర్చొని వాడు కూడా పద్యాలు వచ్చి ఇక మంచమే గతి అనేవాడు. మాపటి పూటకేది గతి మంగపతి ఇక మంచమే గతి మాట. ఇదంతా వృత్త పద్యాలు అనమాట. అయినానా మా బామ్మ అంటుండేది మా తాతని, అయినానా అదొక చిన్న మాట వినరా అబ్బాయి ఈ పూటకే చైనా ముందు ఒకటి చెప్పేసుకుంటున్నాడు. అంటే పద్యం పేదవాడి సంగీతం అంటాను నేను. అందుకే పేదవాడి సంగీతం పెట్టా మాట్లాడుకున్నా. దొరలుచున్నారు భారతి, భారతి దొరల యొక్క పెత్తనం కూడా ఉన్నది. దొరలుచున్నారు భారతి, దొరలుచున్నారు భారతి దొరలకుండా, మన దేశం దొరలకుండా. వారి పెత్తనమెల్ల నవారితముగా సాగబోదింక భారతిని సాగబోదు, సాగబోదింక భారతిని సాగబోదు. ఎర్ర తోటలో మంటలు ఎగరసాగే, ఎర్ర తోటను మంటలు ఎగరసాగే. కొత్త ప్రయోగం ధన్యోస్తం. అవధాని ఎర్ర తోటలో మంటలు ఎగురుతున్నాయి దొరలు పెత్తనం అంటే మీ భావానికి అనుగుణంగా అది చెప్తున్నా. సభా సరస్వతి మూర్తులైన అవధాన గారికి నమస్కారం. నేను అడిగేవి చిన్న పద్యాలే కాబట్టి ఒక 2 పద్యాలు కానివ్వండి మంచిగా చక్కగా. నీ కొడుకు హొన్నువి నీ కొడుకు సలభూజంబు నేను లతను, నీ కొడుకు హొన్నువి నేను తీగ, నీ కొడుకు వర్షుకాభ్రంబు నేను మెరుగు, నీ కొడుకు సూర్యదేవుండు నేను వెలుగు. అతడు కులాలుడు మెత్తని క్షితి మృత్తును నేను, అతండు చివురాకు సమాహిత నైగనిగ్యమును నేను, అతండు దైవంబు భక్తురాలను నేను. పతియు జలంబు నేనును ప్రవాహము రాఘవుడాకసంబు నేను మృదుగీతి, ఇంద్రుడకు నాయన నేను హవిస్సు వేదము అతడు స్వరంబు నేను, రఘుసూరుడు దారసమూర్తి స్థాయి నేను, అతనికి నాకు నైనా వినాస్థితి దుస్థితి పొందదెప్పుడు. చాలా అద్భుతంగా ఈ 3 పద్యాలు చక్కగా వినిపించారమ్మా. సీతమ్మను జ్ఞాపకం చేశారు. తెలుగులో జ్ఞానపీఠాన్ని సంపాదించిన పెట్టినటువంటి అద్భుతమైన కావ్యం రామాయణ కల్పవృక్షం అరణ్యకాండలో ఉన్నటువంటి పద్యాలు ఇవి. అవునమ్మా. పతీజలము అక్కడ స్ఫురించింది. అప్పటిదాకా కూడా దానికన్నా పైన 2 పద్యాలు. అడవిలోకి వెళుతున్నాడు రాముడు. రామాయణ కల్పవృక్షంలో విశేషం ఏంటంటే పండితులందరూ తెలిసిన వాళ్ళే. అరణ్యకాండలో బయలుదేరి వెళ్ళిపోతుంటే కౌశల్య సీతాదేవిని ఆపుతుంది. అయోధ్యకాండ బాలకాండం అయోధ్యకాండ ఆపినప్పుడు తల్లి కదా ఆ ముందు ఘట్టంలో అడుగుతుందమ్మా సీత, నువ్వు మా వాడు వెళ్తున్నాడు
వాడికి ఆకలేస్తుందేమోనమ్మా, కాస్త కందమూలాలు పచ్చివి వాడు తినలేడు, చితుకుమంటలపైన చిదుమనిమ్ము అంటాడు, కాస్త చితుకుమంటలు పెట్టమ్మా, మార్గవేశంలో పడుకుంటే నీ పగటి చెందుతో వీచమ్మా, అంతేకాకుండా ఎప్పుడైనా సరే బాధపడతారు దశరథ మహారాజు కథలు చెప్పకమ్మా అని ఉద్బోధ చేస్తున్న తన కొడుకు గురించి కోడలికి జాగ్రత్తలు చెప్తుంటే, అప్పుడు సీతాదేవి కోడలుగా చెబుతున్నటువంటి మాటలే. మొదటి పద్యం ఏమిటమ్మా అది? నీ కొడుకు సాలభుజము నేను లతను. అమ్మా, ఆయన ఒక పెద్ద మధ్యవృక్షుడు, సాలప్రాంశుడు, పెద్ద మధ్య చెట్టు, నేను లతను. ఆయన లత ఎప్పుడు విడిగా ఉండదు కదా. నీ కొడుకు హొన్ను వీణియ నేను తీగ, నీ కొడుకు వీడైతే నేను తీగను. అలా చెప్పుకుంటూ వచ్చి అతడు కులాలుడు, అతను ఒక కుమ్మరివాడు, నేను అతని మెత్తని మృదుగీతి కానీ మట్టిని నన్ను మట్టిలాగా ఆయన షేప్ చేసుకుంటాడు, చక్కగా అలంకారం చేస్తూ ఉంటాడు. ఇంకా చెబుతోంది, పతిజలము నేను ప్రవాహము, ఆయన జమీనైతే నేను ప్రవాహాన్ని, రాఘవుడు ఆకాశము నేను అతని మృదుగీతి, నేను ఆకాశం శబ్దస్వరూపం, ఆ శబ్దస్వరూపంలో నేను మెత్తటి పాటను ధనిగుణకం ఆకాశం. నేను ఈ ఒక్క 3 పద్యాల గురించి 3 రోజుల పాటు ఉపన్యసించవచ్చమ్మా. అద్భుతమైన పద్యాలు జ్ఞాపకం చేసినందుకు మరొకసారి నమస్కరిస్తూ, మొదటి ఆవర్తనంలో యాంత్రిక గణితం అంటే మిగిలిపోయింది. ఇప్పటిదాకా పద్యంలో మనం ఉన్నాము. డాక్టర్ మందపూడి వెంకటేశ్వర్లు గారు, ఇది సరికొత్త ప్రక్రియ. ఎటు కూడినా ఎంత రావాలో సుమారుగా 30 నుంచి 60, 60, 70 లోపుగా ఒక సంఖ్య వారు చెబుతారు. అప్పటి నుంచి రంగి సత్యనారాయణ గారి లాగానే వారు ఎప్పుడు పడుతున్నారు. అదే మీరు అనుకోవడం లేదు, అది మీరు అనుకుంటున్నాను చక్కగా. ఇంకా 4-5 కూడా అనుకోండి, దానికి మీరు అనుకుంటున్నారు. చివరిది మీరు అడిగారు 4వ డోసులో చివరిది 3. దీంతో 2వ అమ్మ ఒక 2 పద్యాలు వర్ణనలో 2వ అంశం చెంది కళ్ళలో ఉన్నటువంటి నౌక మీద చెప్పిన పద్యం. రాత్రి కళ పగటి కళ శైలము ఉగ్రవాదము శైలమే ఉగ్రవాదము ప్రశస్తియ భారతమెల్ల నౌకయే. సముద్రంలో ఆ ఉగ్రవాదం కనపడుతూ ఉంటుంది, అది నెమ్మదిగా దరికి చేర్చాలి. కాలమనంతమైచనగా, కాలమనంతమైచన కాలమనంతమైచన వికాసము కూర్చడు శాంతి తీరముల్. అది శాంతి తీరానికి చేరాలి. వికాసము కూర్చడు శాంతి తీరముల్, కాలమనంతమైచన వికాసము కూర్చడు శాంతి తీరముల్. తర్వాత 3వ వర్తనం మొత్తాన్ని తీసుకుంటారు. అయ్యి ఆశు డాక్టర్ వసంత్ గారు, నిరంతర నవ్య పాండితి శౌర్యము మీరగా. మీరు ప్రభుత్వోద్యోగంలో ఉన్నారు. ప్రభుత్వ శాసన పద్ధతి ఎట్లు జాతికి క్రౌర్యము లేని పాలనను క్రాలగజేయును. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు, అందుకే అవధానాలు కూడా చేయగలుగుతున్నారు. అక్కడ నేర్చుకున్నది కదా స్వాముల. ప్రభుత్వం ఎలా ఉందని అడుగుతున్నారు. ఉద్యోగం కూడా ఎక్కడి నుంచి చెయ్యాలి. నేను ప్రభుత్వ పాలన ధైర్యముగా చెప్పని శాసన పద్ధతి ఎట్లు క్రౌర్యము లేని పద్ధతిని పాలన అందించేదో అని ఎట్లా చేస్తారు, ఏ మనస్సుతో లేకపోతే ఏ బుద్ధితో, ఏ మార్గాలతో, ఏ సూత్రాల ఏదైనా ప్రయోగించవచ్చా? సామధాన భేద దండోపాయాల్లో దేన్నైనా ప్రయోగించి దండోపాయం తప్ప. వారు సుపరిపాలన గురించి మాత్రమే చెప్తారు. తిండి గింజలిచ్చు ధీరుడు రైతుకు కంట నీరు లేక కాలనిపుడు జరుగుచుండవలయు శాసన సభయుడు జరుగుచుండవలయు శాసనములు నేడు అది ఏ పాలనము అద్భుతముగా. బాగుంది, సత్యానికి దగ్గరగా ఉంది. దండోపాయం లేకుండా మీరేమో దండం ఆశిస్తున్నారు. అమ్మా పురాణ పట్టణం అవధాని గారు, 3వ వరుసలో చివరిది. 3వ వరుసలో చివరిది. ఇందాక 4వ వరుసలో చివరిది అడిగినట్టున్నారు. ఇప్పుడు 3వ వరుసలో చివరిది అడగాలి. 27
ఏదైనా ఒక్క వరుసన పూర్తయిందో ఇంకా కాదు. అలా చిరకాలం ఏదో భవిష్యత్తు రిజల్ట్స్ వస్తే ఎంత కంగారుగా ఉంటుందో అంత కంగారుగా ఉంటుంది పవన కుంఠిత చర్మ భస్త్రిగా